న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జినుగుర్తి ప్రధానోపాధ్యాయులు మరియు తాండూరు మండల నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించిన మృత్యుంజయ స్వామి హిరేమఠ్ పదవి విరమణ కార్యక్రమం PRTU-TES తాండూరు మండలం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి, తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమే అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలోనే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే పదవి విరమణ పొందినప్పటికీ గౌరవం జీవితాంతం లభిస్తుందని తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిన్గుర్తి ప్రధానోపాధ్యాయులు మరియు తాండూరు మండల నోడల్ ఆఫీసర్గా మృత్యుంజయ స్వామి హిరేమఠ్ ఉపాధ్యాయ వృత్తిలో 38 ఏళ్లుగా బోధనలో అపారమైన అనుభవం సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి, బషీరాబాద్ ఆలాల్, పెద్దేముల్ మరియు తాండూరు మండల PRTU-TES శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జినుగుర్తి పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. స్టేజ్ కూడా దయచేసి అందరూ కూర్చోండి. జిల్లా అధ్యక్షులు, జిల్లా రథసారథి PRTU-TES చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి సవాలుగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి పెద్ద ఫ్యామిలీ రాంగూరులో మరి ప్రధాన దేవాలయం ప్రజాపగుడి ఆలయ అర్చకులు వాళ్ళ పెద్దలు, వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్ననే అర్చకులుగా ప్రధాన అర్చకులుగా ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీ అందరితో మరి గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి ఫోటో సెషన్ తీసుకుంటున్నారు. 30 సంవత్సరాలు ఎంతో మంది బీద పడు బలైన వాళ్ళ విద్యార్థుల్ని అత్యున్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్లి ఎంతో మంది ప్రయోజకులను చేసి ఈరోజు రిటైర్డ్ కావడం బాధాకరం. ప్రభుత్వ ఉద్యోగి పుట్టిన వాడికి గిట్టక తప్పదన్నట్లు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా రిటైర్మెంట్ కాక తప్పదు. అయిన తర్వాత కూడా భగవంతుడు వారు చేసిన 30 సంవత్సరాలు చేసినటువంటి సర్వీస్ సేవలకు తప్పకుండా భగవంతుని కోరుకుంటూ వారిని వారి కుటుంబ సభ్యులే ఇంకా కూడా ఇష్టాగా ఇవ్వాలని చెప్పి, ఇంకా వారి కుటుంబం వారి పిల్లలు కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సార్ గారు కూడా ఇంకా వారి సేవలు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎప్పుడు టైం దొరికినా వారి ఎడ్యుకేషన్కి టైం ఇవ్వాలా,
ఇక్కడ ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు వారి సూచనలు వారి సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఉపాధ్యాయులు శిరస్సు వచ్చి నమస్కారం తెలుపుకుంటూ పురస్కృతున్న వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా దయచేసి ఇక్కడ అన్నద భావిస్తున్న ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. మాకు ఇంకా కొన్ని 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఉదయం నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నద భావిస్తుంది వచ్చి 2-3 గంటలు ఉందాం అనుకున్నాను కానీ ఈరోజు మమ్మల్ని పంపించవలసిందే మాకు సిరిగి వచ్చిందే కొడతామా. థ్యాంక్ యూ. దయచేసి పెద్దలు అన్యత భావించకుండా ఎవరు సన్మానాలు చేయడానికి రావద్దు సార్. స్వామి సార్ మీరు కూడా కొద్దిగా కార్యవర్గ సభ్యుల శ్రీనివాస్ సార్ కొద్దిగా అక్కడి నుండి ఎవరిని రానియకండి, సన్మానాలు చేయడానికి ఎవరిని పైకి రానియకండి. ఇంకొక నలుగురు అయితే మన కార్యక్రమం పూర్తవుతుంది. తిరుపతి సార్ రెడీగా కంట్లకు కనబడేటట్టుగా అందరూ జరగండి పక్కన. మీరు అయిపోయినా చెప్పండి, ఎక్కడ తీసుకున్నారు ప్రోగ్రామ్. రైట్ మండలంలో